టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కంసిపిట్టల పకోడీ చేయబోతున్నానండి. సో ఈ కంసిపిట్టలు అనేది చాలామంది తెలుసో తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి అయితే పకోడీ చేస్తున్నా. సో ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు నేను ఈ కంసిపిట్టల పీసెస్ని మ్యాగ్నేట్ చేసుకుంటా. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ధనియాల పొడి, అల్లం పేస్ట్, పసుపు, కొద్ది కార్న్ఫ్లోర్, శనగపిండి, కారం, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటాం, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. చికెన్ మసాలా, ఇదంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన పెరుగు కూడా వేసుకోవచ్చు, నేనైతే పెరుగు వేయట్లేదు. శనగపిండి వేయడం, కార్న్ఫ్లవర్ వేయడంలో కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇలాంతా మ్యాగ్నేట్ చేసుకున్నాం కానీ ఒక 5 minutes పక్కకు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసేసుకుందాం. పీసెస్ కూడా సేమ్ చికెన్ లాగానే ఉంటాయంట, హెల్దీ కూడా అంట. సో అందుకనే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. మంచి కలర్ అయితే వచ్చినాయండి, గోల్డ్ కలర్, గోల్డెన్ కలర్, రెడ్ రెడ్. సో ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి తొడ పీసులు ఎంత బాగా కాలినాయి అంటే ఒక లాలీపాప్ టైప్ వచ్చినాయి. ఇవి
ప్లేట్లో తీసేసుకున్నాం. సో కంసు పిట్టల పకోడీ రెడీ అయింది. చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయి చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఐస్కి, స్కిన్కి, బోన్స్కి, బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది అనేసి విన్నా నేను. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకోవచ్చు. దీనికోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్లో ఇస్తా చూసుకోండి. దీని ఎగ్స్ కూడా చాలా మంచిదంట మన స్కిన్ ఇట్లా ముడతలు రాకుండా. గూగుల్ అయితే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీ అయిన కంసు పిట్టల పకోడీ రెడీ. సో టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంది. ఎట్లుందంటే మన నాటుకోడి తినే ఐడియా ఉండొచ్చు మీ అందరికీ, సేమ్ అలాగే ఉంది. చాలా బాగుంది. ఎంజాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.